మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. చాలా హీనులమే ఉన్నాం, అస్త్రాలు లేవు, శస్త్రాలు లేవు, అవి కూడా సంపద బాగా తగ్గిపోయింది. చిక్కిన వారు నొల్లబోయిరి, వాళ్ళకి చిక్కిన వాళ్ళు ఏమవుతారో మనకు తెలియదు, చచ్చిపోయారు మొత్తం అందరం. విను, ఒక్క మాట వినాలి. పాండురాజసుతులేవురు కంటికి రెప్పచందమై హరితము గావగా వెలసిరి అక్షత దేహ విలాస సంపద. మనం ఇలా ఉంటే పాండవులు మాత్రం ఎక్కడ ఒంటి మీద గాయం కూడా ఏం కనపడడం లేదయ్యా. కంటికి రెప్పచందమై వాళ్ళ కంటి గుడ్డుని రెప్పలా కాపాడే మహానుభావుడు కమలాక్షుడు ఉన్నాడు. హరితము గావగా, హరితము గావగా, ఇవాళ ప్రపంచాన్ని కూడా కాపాడవలసింది హరితము, పచ్చదనం. ఇక్కడ తిక్కనగారు విచిత్రంగా హరితము గావగా, నాకు అవధానంలో దత్తపదికి బాగా ఉపయోగిస్తాయిలేంటి. హరి తమ్ము కాపాడగా అక్షత దేహ విలాస సంపదను వెలసిరి. వాళ్ళ దేహాల విలాసాలు చూస్తే అసలు నిన్నగాక మొన్న ధర్మరాజుని కర్ణుడు భయంకరంగా బాణాలతో గుచ్చి 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 చంపాడు. కానీ ధర్మరాజు దేహాన్ని చూస్తే ఏమో కొత్తగా ఉన్నాడు మొత్తం మనిషి. ఆ తేజస్సు ఎక్కడు. అదంతా భగవత్ సంబంధమైన అనుగ్రహం తప్ప మనుషులేవో మందులు వాడారని నేను అనుకోవడం లేదు. ఇది మనం గమనించాలి జీవితంలో. కృపాచార్యులు దుర్యోధనుడు చెబుతున్నా మనం నేర్చుకోవాల్సింది ఈ చివరి పాదం. హరితముగావగా వెలసిరి అక్షత దేహ విలాస సంపదను. భగవద్ రక్షణ కనుక మనకు ఉన్నట్లయితే ఆరోగ్యాలు బాగుంటాయి, ఆనందంగా ఉంటాం. తన వెంటన్ సిరి లచ్చి వెంటన్ అవరోధ వ్రాతమున్ దాని వెంకను పక్షీంద్రుడు దాని వెంకను ధను కౌమోదకీ శంఖ చక్ర నికాయంబును నారదుండు ధ్వజనీకంతుండునై వచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ గలుగువారు అబాల గోపాలమున్. ఒక భగవంతుడు మన మనస్సులో స్మరించగలిగితే ధనకనక వస్తు వాహనాదులు ఎమ్మని కోరక్కర్లేదు, అవన్నీ ఆయన వెనకాల వస్తాయి. పొందవు దుఃఖములు నృసింహపురాణంలో చెబుతున్నాడు మన కోసం ధైర్యంగా ఉండడానికి. అనేక రకాల బాధలు ఆందోళనలో ఉన్నవారందరూ ఈ పద్యం జాగ్రత్తగా వినండి. పొందవు దుఃఖములు భయము పొందదు దైన్యమిమ్మెజిన్. మన దుఃఖాలు, దైన్యాలు, భయాలు అన్నీ పోవాలంటే ఒకే ఉపాయం ఎర్రాప్రగడ చెబుతున్నాడు తెలుగు జాతి మీద ప్రేమతో. పొందవు దుఃఖములు భయము పొందదు దైన్యమిమ్మెజిన్. పొందవు దీన దుర్దశలు పొందు సుఖములు పొందు సంపదల్. పొందవు దీన దుర్దశలు పొందు సుఖములు పొందు సంపదల్. పొందు సమగ్ర సౌఖ్యములు పొందు సముజ్వల దీప్తులు. పొందు సమగ్ర సౌఖ్యములు పొందు సముజ్వల దీప్తులు. ఎందు గోవింద పదారవింద పదవీ పరిణద్ధ గరిష్ఠ చిత్తులను. గోవింద పదారవింద పదవీ పరిణద్ధ గరిష్ఠ చిత్తులను. ఎప్పుడు భగవన్నామస్మరణలో మునిగిపోయినటువంటి వాళ్ళకి తమ మనస్సుకి వేరే వ్యాపకాలు, వేరే లౌకికమైన చికాకులు పెట్టకుండా నిరంతరం నమశివాయ 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 అంటూ భగవన్నామస్మరణ చేసేటువంటి వాడికి పొందవు దుఃఖము రాదు, భయము కలగదు, దీనత్వం ఉండదు వాడి జీవితంలో. వాడికి ఏమైనా వాడి దెబ్బ తగులుతుందంటే భగవంతుడు చక్రం అడ్డేస్తాడు, అంబరీషుడికి చక్రం పంపించినట్టే. పొందవు దీన దుర్దశలు పొందు సుఖంబులు పొందు సంపదలు. సుఖాలు సంపదలు అనుకోకుండా వస్తాయి, వద్దన్నా సరే. అతను ఖర్చు పెడదామన్నా డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉండదు, ఆ ఖర్చు ఎవరో ఇంకోరు పెడతారు. ఇదంతా భగవన్నామస్మరణ ఫలితం. మనం నమ్మంగానే ఇది పచ్చి నిజం అన్నీ వాళ్ళు పెట్టేస్తారు. ఎందుకంటే అంతే, వెనకాల భగవంతుడు చూసుకుంటాడు. నేను నా పేరు మీద ఎవరికైనా 10 రూపాయలు దానం ఇస్తే నేను రెట్టింపిస్తానన్నాడు. నా గురించి ఎవడైనా 10 మందిలో చెబితే నేను దేవలోకంలో చెబుతాను వాడి గురించి అన్నాడు. ఉద్ధవా, 3వ మాట వినవయ్యా, ముఖ్యమైన మాట. నన్ను ఎవడైనా మనస్సులో స్మరిస్తూనే ఉంటే ఇంకో మార్గం లేదయ్యా, నేను వాడితోనే ఉంటా అన్నాడు. భగవంతుడు మన హృదయంలో కనుక ఉంటే ఇక వేరే ఆపదలు రావడానికి ఎంత ధైర్యం ఉండాలండి వాటికి. అందుకని మనం కోరవలసిందల్లా భగవంతుడిని మన హృదయంలోకి రమ్మని, ప్రత్యేకించి కోరే దేవుడు స్మరిస్తుంటే ఉంటాడు ఆయన. పొందు సమగ్ర సౌఖ్యములు, అనేక రకాల సౌఖ్యాలు దొరుకుతాయి. సముజ్వల దీప్తులు, కీర్తి, ప్రచారము. ఈ దీప్తి అంటే అది వైభవం, అవన్నీ పడతాయి ఎవరికి? గోవింద పదారవింద పదవీ పరిణద్ధ గరిష్ఠ చిత్తులు. అంచేత ఆ పాండవులు ఆ దివ్యనామస్మరణ ఏం చేస్తున్నారో, హరిని నమ్ముకున్నారయ్యా, వాళ్ళ దేహ విలాస సంపద కూడా దెబ్బతినలేదయ్యా, మన వాళ్ళంతా నాశనం అయిపోయారయ్యా, దెబ్బైపోయారయ్యా. ఎందుకు వచ్చిన యుద్ధం? అందుకని ఒక్క మాట విన, అందరూ ఉన్నప్పుడే సైంధవుని రక్షించుకోలేకపోయాం, కొందరే ఉన్నప్పుడు ఇప్పుడు అర్జునుని బారి నుంచి నిన్ను నన్ను ఎవరు రక్షిస్తారయ్యా? నేను భయపడి అనడం లేదయ్యా, విరక్తితో అంటున్నానయ్యా. ఎందుకు వచ్చిందయ్యా ఇది అని అంటూనే ఇంకొక మాట,
బలమును వెరవును గలిగిన ఘనులు ఈల్గిన మనసేన, బలమును వెరవును గలిగిన దొరలు ఇలిగిన మనసేన అన్నాడు. బలము వెరవు ఉపాయాలు బలాలు కలిగిన వాళ్ళు దొరలందరూ ఈల్గిన మనసేన అనాలి, కానీ ఇక్కడ ఇలిగిన మనసేన అన్నారు. భాషావేత్తలు, తెలుగు పండితులు ముఖ్యంగా గమనించండి, ఈల్గిన అనే మాట ఇలిగిన అని కూడా ఉంది హ్రస్వ ఇకారంతో. దాన్ని ఏమైనా పోనీ ఈలిగిన ఏమైనా అచ్చు తప్ప అన్న వీళ్ళ ఈలిగిన కందపద్యంలో లకార ప్రాస్తో మొదటి పదంలో ఈలిగిన అని వేసాడు అని చేత మార్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే బలమును వెరవును కలిగిన దొరలోని బలమని మొదలైంది పైన, హ్రస్వంతో మొదలైంది కందపద్యం అంటే 4 పాదాలు కందపద్యంతోనే ఉండాలి, హ్రస్వంతోనే ఉండాలి తెలిసినది. అందుకే 2వ పాదంలో ఇలిగిన దొరలో అన్నాడు. అలాగే ఉపాయము బలము కలిగిన వాళ్ళంతా ఈలిగారు, నశించారా, ఇంకెవరున్నారని పోరాడతాం. అర్జునునికి భీమసాత్యకులు చక్రరక్షకులుగా ఉన్నారు, చక్రధారి ప్రాణరక్షకుడుగా ఉన్నాడు, మనం భక్షణ కావడం ఖాయం అన్నాడు. చూడండి, అర్జునుడి రథానికి ఇప్పుడు చక్రరక్షకులు ఎవరయ్యా అంటే భీముడు సాత్యకి. చాలా మామూలు వీరులను ఎవరినో చక్రరక్షణ కోసం పెడతారు. బస్సులు టైర్లు కాపాడడానికే పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొచ్చి డిఎస్పీలని ఎస్పీలని కూర్చోబెడితే ఇంకా బస్సు రక్షణ ఎవరు? అందుకని చక్రరక్షకులుగా మామూలు వాళ్ళని కూర్చోబెడతారు. మరీ అంత గొప్ప అర్జునుడు చక్రం రక్షించడానికి అర్జునుడంత వీరుని కూర్చోబెట్టరు, సమయం వృధా. ఆ వీరుడు శౌర్యాన్ని మరో రకంగా వాడుకోవాలి. ఎవరిని ఎక్కడ వాడుకోవాలనేది తెలివి కదా నాయకత్వ లక్షణం అంటే, నిర్వహణ సామర్థ్యం అంటే అదే. కానీ ఇవాళ వీరులు ఎక్కువగా ఉండమైతే ఏదైతే అర్జునుడికి భీముడు సాత్యకి చక్రరక్షకులుగా ఉంటున్నారయ్యా, మేము చేస్తానని మేము యుద్ధం చేసి చంపేంత ఎవరున్నారు అక్కడ? అది భీముడు సాత్యకి. మేము యుద్ధం చేసి చంపాల్సిన పని ఏముందండి? ఏమున్నారా? ఎవడో ఇంకెవడో కృపాచార్యుడు, శకుని, అశ్వత్థామ, లేకపోతే శల్యుడు, పెద్ద విషయాలు కాదు ఇవన్నీ. దీనికి అర్జునుడు చాలా చూసుకుంటాడు, మేము ఊరికే పక్కన ఉంటాం కాపలాగా వస్తూ అని ఉన్నారన్నమాట. ఏదో ప్రమాదం ముంచుకొచ్చిందని కాదు. భీముడు సాత్యకి ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు కూడా అర్జునుడు చక్రరక్షకులుగా ఉండొచ్చు, అది వేరే విషయం. ఇప్పుడంటే నిర్లక్ష్యం. మీరు చూసుకుంటారా, నేను కాసేపు పడుకుంటాను అంటుకుంటారే పెద్దవాళ్ళు, అలాగనమాట. నేను చేయాల్సింది ఏం లేదు అక్కడ, చిన్న విషయాలు మా పిల్లలు చూసుకోండి మీరు అని అంటారా, అలాగనమాట. చక్రధారి ప్రాణరక్షకుడుగా ఉన్నాడయ్యా, మనం భక్షణ అయిపోతాం. అంచేత ఇప్పుడు ఒక ఉపాయం చెబుతున్నా. తమకు బలం వెక్కిన తిరి, తమకు బలం వెక్కిన తరి సముచితమగు విగ్రహంబు శత్రులకుత్సాహము మీరిన తరి కర్తవ్యము సంధిజనంగ విందు మార్జుల చేతన్. లోకంలో ఒక నీతి ఉంది దుర్యోధన, నీకు తెలియంది కాదు, ఓసారి గుర్తు చేస్తున్నా. తమకు బలం వెక్కిన తరి సముచితమగు విగ్రహం. ఎప్పుడు యుద్ధం చేయాలి, ఎప్పుడు సంధి చేసుకోవాలి, ఎప్పుడు దండయాత్రకు బయలుదేరాలి, ఒకవేళ బయలుదేరినా కూడా ఆగవలసి వస్తే ఎప్పుడు ఆగిపోవాలి. జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.